వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంటి ముందర గాలి స్థలం అయితే ఉంటే అప్పుడు మేము ఈ యొక్క కాకరకాయ అనేది వేసినామన్నమాట. ఈ యొక్క కాకరకాయ ఎంత వచ్చిందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉందన్నమాట, మళ్ళీ ఇదిగో పక్కనే ఇంకొక కాయ ఉందన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడే మనకు మీకు కనిపిస్తుంటుంది, అంటే ఇప్పుడు మనకు పువ్వులు ఎత్తా ఉంటుంది కదా, ఇదంతా కూడా కాకరకాయ వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొక చోట చూద్దాం రండి. ఇదిగో మీకు లోపల చూపిస్తాను చూడండి కాకరకాయ అనేది. ఇదిగో మీకు ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది ఎన్ని కాకరకాయలు ఉందనేసి. అలాగా ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇంటి ముందర స్థలం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాగా మనకు యూస్ అయ్యేది, అంటే పర్యావరణాన్ని మనం రక్షించాలన్నమాట. చూడండి ఎన్ని కాయలు ఉండదో. ఇదిగో ఇక్కడ ఒక కాయ అనమాట, ఇదిగో పెద్దగా ఉంది ఇది. ఇదిగో ఇప్పుడు వస్తూ ఉంది ఇది చిన్న కాయ. ఇదే కాకరకాయ చెట్టు అనమాట. మనకు యూస్ అవుతుంది అనమాట. కాకరకాయ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. అందువల్ల మనకు ఏ యొక్క ఒళ్ళుకు కూడా జబ్బు అనే రాదు. మళ్ళీ ఇంకా ఇంటి ముందర ఏముందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది తెల్ల జిల్లేడి చెట్టు అన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఈ యొక్క తెల్ల జిల్లేడి చెట్టు వల్ల మనకు లాభాలు, ఇది మనకు ఇంటి దగ్గర ఒక కన్ను దిష్టి కానీ, మళ్ళీ ఒక గాలి కానీ, లేదా ఏదైనా ఒక దుష్ట శక్తి కానీ, అంటే మన ఇంటి ముందర పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందన్నమాట. దేవుడిలాగా ఉంటుంది ఈ చెట్టు ఇది. అట్నే తులసి చెట్టు కూడా ఉంది చూడండి. మళ్ళీ కలబంద చెట్టు ఇది. మళ్ళీ చూపిస్తాను చూడండి. అట్నే ఎన్ని చెట్లు ఉండదు. మళ్ళీ మీకు కనిపిస్తుంది కదా, ఇది కర్ణగడ్డ చెట్టు అన్నమాట. ఇప్పుడు మేము చూపిస్తున్నాను చూడండి. ఇదే కర్ణగడ్డ చెట్టు అనేది. ఇంకా లోపల అది ఆటోమేటిక్గా అది కర్ణగడ్డగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు ఆ రోజు. ఇలాగ ప్రతి ఒక్కరూ ఇంటి ముందర స్థలం ఉంటే ఇలాగా మనకు పర్యావరణాన్ని మనం రక్షించాలి. ప్రతి ఒక్క చెట్లు అనేది మనం పెట్టాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేంటి వాళ్ళు లైక్ కొట్టాలని, సబ్స్క్రైబ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందర వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.